ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ సభ్యులు ఉభయ సభల్లో ఎక్కడికక్కడ ఎండగట్టారు. ఓవర్సీస్ స్కాలర్షిప్లతో మొదలుకొని కళ్యాణమస్తు పథకంలో భాగంగా తులం బంగారం ఎగవేతల వరకు ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. ప్రశ్నోత్తరాల్లో రేవంత్ సర్కారు హామీల ఎగవేతలపై ప్రశ్న వర్షం కురిపించారు. పసుపుకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, వెంటనే 15,000 రూపాయలు తగ్గకుండా మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు గురుకుల పాఠశాలలో పరిస్థితి అధ్వానంగా తయారైందని, దాదాపు 83 మంది విద్యార్థులు చనిపోతే ఏం చర్యలు తీసుకున్నారని సభ్యులు నిలదీశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి, ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ సభ్యులు ఎక్కడికక్కడ ఎండగట్టడం చూస్తున్నాం. అసెంబ్లీలో ఉభయ సభల్లోనూ బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ఏ ఒక్క ప్రశ్న కూడా కాంగ్రెస్ సభ్యుల దగ్గర సమాధానం లేకపోవడాన్ని ఎలా చూడొచ్చంటారు లివిల్? ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ సమావేశాలు, ఇటు మండలి సమావేశాలు రెండు కూడా ఓవరవరగా జరిగాయి. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం అనేక అంశాలపైన కూడా చర్చించేందుకు క్వశ్చన్ అవర్ లో పలు కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు నిలదీశారు ప్రభుత్వాన్ని. ఏదైతే ఇటు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన బకాయిల విషయంలో కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి తెలంగాణలో ఉన్న ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు పెట్టిన స్కీమ్ ఇవాళ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎందుకు నిర్లక్ష్యం చేశారు, దీనిపైన మీరు వివరాలు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆ మండలిలో ఇటు శాసనసభలో శాసనసభలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ నిలదీశారు. గంగుల కమలాకర్ నిలదీసిన సమాధానంగా చెప్తూ అది ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్ కొంత ఆగిపోయిన మాట వాస్తవం అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ చర్యలు ఏ విధంగా తీసుకున్నారు, ఎందుకు బకాయిలు ఉన్నాయని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం నిలదీశారు. అక్కడ ఏదైతే మండలిలో కూడా ఇదే అంశం పైన కావచ్చు, ఇటు రిజర్వేషన్ కావచ్చు, ఏదైతే ప్రధానంగా గురుకుల విద్యార్థులకు సంబంధించిన పలు కీలక అంశాలపైన కూడా మండలి సభ్యులు పలు అంశాలపైన చర్చించారు. అక్కడ మండలిలో గురుకుల విద్యార్థులకు అందుతున్న వసతులపైన కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక్కడ బీసీ కులగణకు సంబంధించిన అంశాలను కూడా ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీశారు. బీసీ కులగణంలో చేస్తున్నారు, కానీ వల్ల ఇప్పటికిప్పుడు రాష్ట్రం చేయాల్సిన అమెండ్మెంట్ ఎందుకు చేయడం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటు ఉదయం ప్రారంభమైన రెండు సభల్లో కూడా ప్రశ్నలతో ఓరెత్తించారు బీఆర్ఎస్ సభ్యులు. ప్రతి ప్రశ్న కూడా సమాధానం చెప్పలేక దాటవేసే ధోరణిలోనే ప్రభుత్వం తప్ప సమాధానం చెప్పలేదని చెప్పుకోవచ్చు. రైట్ లివిల్, థ్యాంక్ యూ.